సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈరోజు వీడియోలో నన్ను మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అనమాట, యాక్షన్ కెమెరాస్లో ఏ యాక్షన్ కెమెరా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అని చెప్పి నన్ను చాలామంది అడగడం జరిగింది. అండ్ పర్సనల్గా నేను ఏది యూజ్ చేస్తాను, నేను ఏది రికమెండ్ చేస్తాను మీకు బడ్జెట్లో చెప్దాము అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో డెఫినెట్గా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు యాక్షన్ కెమెరా అనేది కొందాము అనుకుంటే. సో గైస్, ఫస్ట్ మనం యాక్షన్ కెమెరా అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. సో మనకి మోటో వ్లాగింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా అడ్వెంచర్ టూరింగ్ చేసినప్పుడు, లేకపోతే ఏదన్నా హిల్ క్లైంబ్ చేసినప్పుడు, రివర్ రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు, స్కీయింగ్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటప్పుడు ఏంటంటే మన మెమరీస్ని స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ యాక్షన్ కెమెరా వాటర్ ప్రూఫ్ అయితే, ఇవన్నీ చేసేటప్పుడు మనం మెమరీస్గా ఉంచుకోవాలి అనుకుంటే ఈ సెల్ ఫోన్స్ కూడా మనకి ఏంటంటే చాలా వరకు కొన్ని వాటర్ ప్రూఫ్ అనేవి వస్తాయి. కానీ అది ఎట్లా క్యారీ చేస్తాం? ఇంత పెద్ద సెల్ ఫోన్ ఉంటుంది, ఈ మధ్యన వచ్చేవి కూడా అన్ని 6 ఇంచెస్కి తక్కువ స్క్రీన్ సైజ్ రావట్లేదు అనమాట. సో మనకి యాక్షన్ కెమెరా అనేది ఏంటంటే డెడికేటెడ్గా ఇట్లాంటి అడ్వెంచర్ స్పోర్ట్కి, లేకపోతే బైక్ రైడింగ్కి, మోటో వ్లాగింగ్కి, లేకపోతే వాటర్ స్పోర్ట్కి, హిల్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ చేయడానికి మనకి కెమెరా అనేది చిన్నగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని ఫస్ట్ యాక్షన్ కెమెరా అనేది ఇన్వెంట్ చేశారు. దాన్ని మనం మోటో వ్లాగింగ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు కొంతమంది మోటో వ్లాగింగ్ ఎలా చేస్తారంటే, ఇక్కడ స్మార్ట్ ఫోన్ అనేది ఈ హెల్మెట్కి స్మార్ట్ ఫోన్ అనేది ఫిక్స్ చేసేసుకుని చేస్తారనమాట. ఇప్పుడు చేయకూడదా అంటే చేయొచ్చు, ఏది ఎలాగైనా చేయొచ్చు, కాకపోతే ఎంతవరకు కన్వీనియంట్గా ఉంటుంది మనకి అనేది చూసుకోవాలి. సో ఒకవేళ మీరు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే కనుక నా బెస్ట్ సజెషన్ ఈజ్ యాక్షన్ కెమెరా తీసుకోండి. తక్కువలో కొద్దిగా మంచి రీజనబుల్గానే వస్తాయి. సో తీసుకోండి. ఏవి తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. నేను ఫస్ట్ నేనేది యూజ్ చేసేవాడిని అని చెప్తాను చూడండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ యాక్షన్ కెమెరా అనమాట, ఈకెన్ H9R. సో ఇది నేను banggood.in నుంచి తెప్పించాను 2017లో. అప్పుడు నాకు ఇది వచ్చేసి 3,500 రూపీస్ పడింది. చూడండి ఎంత చిన్నగా ఉందో, ఒక చేతిలో కూడా పామ్లో ఇట్లా పట్టేస్తుంది అనమాట. సో ఇదేంటంటే వెనకాల మనకి LCD స్క్రీన్ అనేది వస్తుంది, టచ్ స్క్రీన్ కాదు ఇది. సో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ తోటి ఆపరేట్ చేయొచ్చు అనమాట, ఈ 3 బటన్స్ తోటి. ఇది బడ్జెట్లో చాలా మంచి కెమెరా, యాక్షన్ కెమెరా నన్ను అడిగితే. చాలా కాలం యూజ్ చేశాను నేను, చాలా మోటో వ్లాగ్స్ యూజ్ చేస్తాను. దొరికితే కనుక దీని శాంపుల్ కూడా నేను ఇక్కడ ప్లే చేస్తాను, అంటే దీంతో రికార్డ్ చేసిన మోటో వ్లాగింగ్ కూడా నేను ఇక్కడ శాంపుల్ ప్లే చేస్తాను. దీని ఫీచర్స్ అన్నీ ఇక్కడ నేను పక్కన ఇచ్చేస్తాను చూడండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో పాజ్ చేసుకుని అయితే మీరు చదవచ్చు ఈ ఫీచర్స్. అండ్ ఇంకొంతకాలం అయిన తర్వాత నాకు కొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలనిపించింది. ఎట్ ది సేమ్ టైం కొద్దిగా మంచి కెమెరా తీసుకోవాలి, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకోవాలనిపించింది. సో దెన్ ఐ ప్రిఫర్డ్ అప్పుడు మార్కెట్లో ఉన్న దాంట్లో టాప్ అనమాట, దిస్ ఈజ్ ద వన్. ఇది నేను తీసుకునేది 2019లో తీసుకున్నాను. 2019లో తీసుకున్నాను. sjcam SJ6 లెజెండ్ అనమాట. సో ఇదేంటంటే దీనికి డ్యూయల్ స్క్రీన్స్ ఉంటాయి, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం వెనకాల కూడా మనకి LCD టచ్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఇది కూడా. ఇది ఆ టైంలో వన్ ఆఫ్ ది కింగ్ అనమాట. సో మీకు ఇంకో డిఫరెన్స్ చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఈకెన్ H9R తోటి మనకి ఆడియో కంపాటబుల్ కాదు. అంటే ఆడియో దీంట్లో రికార్డ్ అవుతుంది, కాకపోతే ఏంటంటే మనం ఎక్స్టర్నల్ మైక్ అనేది ఫిక్స్ చేయలేము. సో నేను ఏం చేశానంటే దీనికి ఎక్స్టర్నల్ మైక్ స్లాట్ అనేది ఒకటి ఫిక్స్ చేయడానికి ట్రై చేసి దాని మీద వీడియో కూడా తీశాను. అది చాలా సక్సెస్ అయింది. సో ఆ వీడియో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ముందే చెప్తున్నా భయ్య, తిట్టద్దు మళ్ళీ నన్ను. సో అది దాని లింక్ నేను పైన ఐ బటన్లో ఇచ్చేస్తాను. ఎట్ ది సేమ్ టైం కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేసేస్తాను. సో ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎక్స్టర్నల్ మైక్ ఎలా ఫిక్స్ చేయాలి యాక్షన్ కెమెరాకి అని చెప్పి. అండ్ దెన్ మనం రెగ్యులర్గా ఇట్లాంటి ల్యాపిల్ మైక్ అనేది కనెక్ట్ చేసాం అనమాట. దానికి ఇట్లాంటి ల్యాపిల్ మైక్ అనేది కనెక్ట్ చేసి
ఈకెన్ H9Rకి మామూలుగా మైక్ మోటో వ్లాగింగ్ అనేది చేశాను అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి sjcam SJ6 లెజెండ్ గురించి చెప్తున్నా కదా. సో ఇది అన్నిట్లోకి స్మాలెస్ట్ కెమెరా అనమాట. ఇది చూడండి అసలు ఎంతుందో చూడండి కెమెరా. దీనికి చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఒక స్క్రీన్ 2 స్క్రీన్స్ ఉంటాయి. ఇది వెనకాలది వచ్చేసి LCD టచ్ స్క్రీన్ అనమాట. దీని ఫీచర్స్ కూడా నేను ఇటు పక్కన ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి. దీని స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి మీరు వీడియో పాజ్ చేసుకుని. సో దీనికి ఏంటంటే మనకి ఇంటర్నల్ మైక్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి నేను కొన్నది banggood.in నుంచే కొన్నాను. అప్పుడు కూడా నాకు వచ్చేసి 6500 ఎంతో పడింది. దాని తర్వాత రేట్ చాలా పెరిగిపోయింది, దీనికి ఉన్న డిమాండ్ వల్ల చాలా పెరిగింది అనమాట రేట్. సో నేను కొనేది 6500కో ఎంతకో బ్రాండ్ న్యూ సీల్ పీస్ కొన్నాను అనమాట. సో దీనికి ఏంటంటే ఎక్స్టర్నల్ మైక్ అనేది దీనికి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే 3.5mm జాక్ కాదు, దీనికి మనకి సపరేట్ పిన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ పిన్ వస్తుంది మనకి సపరేట్గా. అండ్ ఈ స్లాట్లో ఫిక్స్ చేసుకుని మనం డైరెక్ట్గా మోటో వ్లాగింగ్ హెల్మెట్ లోపల మైక్ పెట్టేసుకుని మోటో వ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి ఈ మోడల్ ఈకెన్ H9R కంటే ఈ మోడల్ అనేది చాలా బెటర్ నన్ను అడిగితే, ఎందుకంటే డెడికేటెడ్ మైక్ ఒకటి వస్తుంది. అండ్ దెన్ మోటో వ్లాగింగ్ కానీ అవన్నీ ఈజీ అయిపోతుంది అనమాట. సో అండ్ దెన్ దీన్ని కూడా నేను చాలా మోటో వ్లాగ్స్లో యూజ్ చేశాను, చాలా వరకు బాగా గట్టిగా రుబ్బి వదిలేను అనమాట, ఇంకా రుబ్బుతున్నా దీన్ని. సో దీని వీడియో అనేది నేను ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. దీని క్లారిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అదొచ్చేసి నా సెకండ్ యాక్షన్ కెమెరా అనమాట. నౌ ఇట్ ఈస్ టైమ్ ఫర్ మీ టు రివీల్ ద యాక్చువల్ యాక్షన్ కెమెరా నేను ఏది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు అనేది. అల్టిమేట్గా నేను తీసుకున్నది GoPro Hero 7 Black. సో ఇది తీసుకుని ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. 1 year నుంచి రెగ్యులర్గా నేను దీంతోటే వ్లాగ్స్ చేస్తున్నాను. నాకైతే ఈ రెండింటికంటే మీకు కొద్దిగా బడ్జెట్ ఉంటే కనుక, సో ఇది వచ్చేసి నాకు 27,500 రూపీస్ పడింది 1 year బ్యాక్. అంటే అప్పుడు ఇదే టాప్ మోడల్ అనమాట. సో Hero 7 Black నాకు చాలా అంటే చాలా నచ్చిన కెమెరా అవుట్ ఆఫ్ ఆల్. కొద్ది కాస్ట్లీ కూడా. దీనికి ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ 3.5mm మైక్ అనేది రాదు, కానీ మనకి ఇట్లాంటి అడాప్టర్ అనేది ఒకటి వస్తుంది, మైక్ అడాప్టర్ అనేది. సో దీన్ని ఇట్లా ప్లగ్ చేసి ఇక్కడ ఒక కేస్ వస్తుంది అనమాట. ఆ కేసులో ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, సో దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ సెటప్ అనమాట. సో GoPro Hero 7 Blackలో ఇంకో ఫీచర్ ఏంటంటే మనకి సూపర్ వైడ్ యాంగిల్ అనే ఫీచర్ ఒకటి దొరుకుతుంది మనకి. అంటే సూపర్ వైడ్ అంటే ఇంకా సూపర్ వ్యూ అంటాం దీన్ని. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ ఏవి కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట. సో అంటే ఇది మనం దీన్ని కనెక్ట్ చేసేసుకుని ఇక్కడ మనం 3.5mm మైక్ అనేది కనెక్ట్ చేస్తాం జాక్ తోటి. సో దీస్ ఆర్ ది 3 యాక్షన్ కెమెరాస్ ఐ యూస్. నేను తీసుకునేది దిస్ ఈజ్ మై థర్డ్ అండ్ లేటెస్ట్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ విచ్ ఐ యూజ్ అనమాట, GoPro Hero 7. దాని ముందు నేను sjcam SJ6 లెజెండ్ అనేది యూజ్ చేశాను. దానికంటే ముందు ఐ యూజ్డ్ ఈకెన్ H9R. ఇది కూడా ఎక్సలెంట్ కెమెరా నన్ను అడిగితే. 3,500 రూపీస్కి 4K అల్ట్రా హెచ్డి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఇది. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసేస్తాను. సో వీటి 3 ప్రైస్ కూడా ఇంక్రీజ్ అయింది ఇప్పుడు. దీని ఏంటంటే Hero 9 కూడా రావడంతో దీని ప్రైస్ కొద్దిగా తగ్గుంటుంది ఇప్పుడు. సో GoPro Hero 7 Black ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తాను యాజ్ ఆఫ్ నో మార్కెట్లో ఎంత ఉందని చెప్పి. అండ్ సో ఈ 3 యాక్షన్ కెమెరాస్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో దిస్ ఈజ్ మై మెయిన్ యాక్షన్ కెమెరా అనమాట నేను యూజ్ చేసేది GoPro Hero 7. అండ్ దెన్ అప్గ్రేడ్ చేయడానికి కూడా నాకేమి ఉద్దేశాలు లేవు, ఎందుకంటే Hero 8 Hero 9 ఓకే దాంట్లో ఉండే అడ్వాన్స్మెంట్స్ దాంట్లో ఉండొచ్చు, కానీ ఇది మాత్రం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది జెమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ హైపర్ స్మూత్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ ఎక్సలెంట్ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ GoPro Hero 7 Black. అండ్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, నేను ఈ 3 కెమెరాస్ ఎందుకు తీసుకున్నాను అంటే డైరెక్ట్గా ఇదే తీసుకుని ఉండొచ్చు కదా, లేకపోతే డైరెక్ట్గా sjcam తోటే సెటిల్ అయి ఉండొచ్చు కదా అన్నదాన్ని నేను మీకు రీజన్ చెప్తాను చూడండి. ఫస్ట్ నేను మోటో వ్లాగింగ్ యూట్యూబ్ ఇదంతా స్టార్ట్ చేసినప్పుడు 2017 అరౌండ్ 2017లో నాకేంటంటే సో ఎక్కువ డబ్బులు పెట్టాలనిపించలేదు నాకు ఫస్ట్. సో అందుకని నేను ఉన్న దాంట్లో బాగా రీసెర్చ్ చేసి నేను ఈకెన్ H9R అనేది ప్రిఫర్ చేశాను. ఇదేంటంటే దీని ఫీచర్స్ ఇది స్టిల్ వర్కింగ్ అండ్ ఎక్సలెంట్ క్లారిటీ వీడియో ఫుటేజ్ కూడా ఇస్తుంది అనమాట మనకి ఇప్పుడు కూడా. అందుకని నేను 3,500 నుంచి రీసెర్చ్ చేసి ఏవో 2-3 కూపన్ కోడ్స్ యూజ్ చేసి banggood.in అనే సైట్ నుంచి హాంకాంగ్ నుంచి తెప్పించాను అనమాట ఇది. సో దట్ ఈస్ ద కేస్. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు. సో నాకేమనిపించిందంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండి ఇంకొద్దిగా బెటర్ ఫీచర్స్ ఉంటే బాగుండు కదా అనిపించి నేను
sjcam SJ6 లెజెండ్ తీసుకున్నాను అనమాట. సో ఇది నేను తీసుకున్నప్పుడు టాప్ ఆఫ్ ది లైన్ sjcam యాక్షన్ కెమెరా అనమాట. అంటే sjcam సిరీస్లో ఇది టాప్ ఆఫ్ ది లైన్. అప్పుడు SJ7, SJ8, SJ9 ఇవేవి లేవు. దిస్ ఈస్ ద టాప్ ఆఫ్ ది లైన్. సో ఇది నేను 6,500 రూపీస్ పడింది. ఇది కూడా సేమ్ banggood.in నుంచి హాంకాంగ్ నుంచి తెప్పించిన బ్రాండ్ న్యూ కెమెరా అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ వన్. సో ఇది తీసుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఫీచర్ లేదు, ప్లస్ ఏంటంటే స్టెబిలైజేషన్ కూడా బాగుంది, కానీ నేను సాటిస్ఫై అయ్యేంత స్టెబిలైజేషన్ లేదనమాట దీంట్లో. సో అందుకని నాకు ఇది కూడా నేను ఆల్మోస్ట్ 1.5 to 2 years యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా నెక్స్ట్ అండ్ టాప్ లెవెల్ అంటే మనకి గోప్రోనే యాక్షన్ కెమెరాస్లో. అప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసి GoPro Hero 7 Black అనేది తీసుకోవడం జరిగింది. సో ఇంకో మెయిన్ రీజన్ నేను 3 యాక్షన్ కెమెరాస్ తీసుకుని వరుసగా మారుస్తూ దీంట్లో సెటిల్ అయిన దానికి రీజన్ కూడా ఏంటంటే, నేను ఒక వీడియో తీశాను అనుకోండి, మోటో వ్లాగ్ ఒకటి చేశాను, కాకపోతే నేను తర్వాత చూసుకున్నప్పుడు అది నాకే నచ్చకపోతే అవతల వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూయర్స్కి నచ్చుతుందని నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా? ఇప్పుడు తీసిన ఫుటేజ్ నాకు నచ్చాలి ఫస్ట్. నాకు నచ్చి అరే బాగుందిరా ఇది, నాకు నచ్చింది అనుకునేటట్టు ఉండాలి, కానీ అరే ఏంట్రా ఇది అనుకునేటట్టుంటే ఎట్లా కదా. అందుకనే నేను నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేస్తూ ఫైనల్గా GoPro Hero 7 Black అనేది తీసుకుని దాంతో సెటిల్ అవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈస్ ద స్టోరీ. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వద్దాం. మీరు ఏది ప్రిఫర్ చేయాలి అండ్ ఏ టైంలో ప్రిఫర్ చేయాలి? నన్ను అడిగితే మీరు ఫస్ట్ ఇప్పుడు ఈకెన్ H9R దొరుకుతుందో దొరకదో నాకు అంత ఐడియా లేదు. మనకి నాయిస్ ప్లే అని కూడా మనకి యాక్షన్ కెమెరా వచ్చింది, అది ఎంట్రీ లెవెల్ వేసుకోవచ్చు. దీని ప్లేస్లో నాయిస్ ప్లే అనే యాక్షన్ కెమెరా పెట్టుకోవచ్చు మీరు. సో sjcam SJ6 లెజెండ్ అనేది ఇప్పుడు మనకి అరౌండ్ 10,000 రూపీస్ ఉంది. సో నన్ను అడిగితే నా సజెషన్, యూ గో ఫర్ ది మిడిల్ వన్. సో మీరు డెఫినెట్గా మోటో వ్లాగింగ్ చేస్తాము దిగుతాము అనుకుంటే కనుక ఇనిషియల్గా మీరు ఇది తీసుకోండి, అంటే మిడిల్ వర్షన్ sjcam SJ6 లెజెండ్ ఆర్ sjcamలో మీకు అరౌండ్ 10,000 ఉండేది ఏదైనా తీసుకోండి. లోవర్ ఎండ్కి పోవద్దు అని ఎందుకు అంటున్నానంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇది తీసుకునే బదులు నేను డైరెక్ట్గా ఇది తీసుకున్నాను అనుకోండి, నాకు 3,500 రూపీస్ సేవ్ అయ్యేవి అక్కడ. సో 3,500 రూపీస్ తోటి నేను ఇంకా వేరే యాక్సెసరీస్ కానీ ఏమన్నా చాలా కొనుక్కుని ఉండొచ్చు. కాకపోతే నేను అక్కడ ఇనిషియల్గా బిగినింగ్ స్టేజ్ కాబట్టి ఐ వాజ్ నాట్ షూర్ కాబట్టి నేను ఈ కెమెరా అనేది ప్రిఫర్ చేయడం జరిగింది, ఈకెన్ H9R. మీరు డెఫినెట్గా 100% ఇఫ్ యూ ఆర్ 100% షూర్ దట్ యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ మోటో వ్లాగింగ్ అనుకోండి, ఇది తీసుకోవచ్చు. ఇది స్కిప్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఇది తీసేసుకోండి. లేకపోతే మీరు కొద్దిగా బడ్జెట్ ఉండి మీరు కెమెరా అనేది వాటర్ స్పోర్ట్స్కి, అడ్వెంచర్కి డెఫినెట్గా యూజ్ చేస్తాం, ఇంకా కంటిన్యూస్ యూసేజ్ ఉంటుంది అనుకుంటే కనుక డైరెక్ట్లీ గో విత్ GoPro. అంటే మీ GoPro Hero 7 నేను తీసుకున్నది, మీరు తీసుకుంటే 8 కానీ 9 కానీ కొద్ది కాస్ట్లీ ఉంటుంది, 30,000 35,000 అట్లా ఉంటుంది కెమెరా. సో యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఇట్ అనమాట. సో అది గైస్ నా సజెషన్. మీరు కనుక షూర్గా ఉంటే డెఫినెట్లీ గో విత్ GoPro Hero 7 or 8 or 9 ఏదైనా కానీ, ఎందుకంటే మీకు ఇమేజ్ క్వాలిటీ కానీ, ప్రాసెసింగ్ క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ, అబ్బా అసలు మీకు సౌండ్ క్లారిటీ కానీ దీన్ని మించింది లేదు. సో ఎట్ ది సేమ్ టైం మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ మీరు కంటిన్యూ చేస్తారా చెయ్యరా, లేకపోతే టైం బీయింగ్కి చూద్దాం అనుకుంటే యూ డెఫినెట్లీ గో విత్ ద మిడిల్ వర్షన్. లేదు మీరు ఆల్రెడీ ఇనిషియల్ వర్షన్ తీసుకున్నారు అండ్ ఇట్ ఈస్ టైమ్ టు అప్గ్రేడ్, ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ ద టైమ్ టు అప్గ్రేడ్ అనుకుంటే మాత్రం మధ్యలో స్కిప్ చేసేసి యూ డెఫినెట్లీ గో విత్ ద GoPro. సో గైస్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. సో చాలామందికి చాలా డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి భయ్యా. ఎట్ ది సేమ్ టైం షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. ఎలా షేర్ చేయొచ్చు అని అడగచ్చు, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, లేకపోతే వాట్సాప్లోనే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆస్పైరింగ్ మోటో వ్లాగర్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా అడ్వెంచర్కి వెళ్ళి క్యాప్చర్ చేయాలనుకున్న మూమెంట్స్ అవన్నీ చేయాలనుకున్నా కానీ యూ కెన్ డెఫినెట్లీ షేర్ విత్ దెమ్ ఈ వీడియో లింక్ అనేది. అంటే వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవుతుందన్నమాట, ఏ కెమెరా తీసుకోవాలి, ఏ గ్యాడ్జెట్స్ తీసుకోవాలని చెప్పి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, మీరు ఆల్రెడీ మోటో వ్లాగింగ్లో ఉన్నారా, లేకపోతే మీరు ఏ కెమెరా తీసుకుందాం అనుకుంటున్నారు, ఏ కెమెరా అయితే మీకు నచ్చింది, అంటే మీ బడ్జెట్లో ఏది పర్ఫెక్ట్ ఫిట్ అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.